అరెస్టు, బెయిలు, పర్యవసానాలు హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. మొత్తంగా చూస్తే 1,47,00,000 అండి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే వైట్ రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు 1,47,00,000. కుటుంబానికి ఇద్దరినే వేసుకుందాం, పోనీ పిల్లలు అయితే ఒక్కళ్ళనే వేసుకుంటే ఇంటూ 3 వేసుకోండి. రాష్ట్ర జనాభాలో 85-90% కవర్ అయిపోయినట్టుగా. వీళ్ళందరూ పేదలేనా? మరి అంతమంది పేదలు అంటే 20 లక్షల మందికి ఎందుకని ఐడెంటిఫై చేసి P4 కింద అడ్జస్ట్ చేస్తున్నారు? పైగా అది ఫెసిలిటేటింగ్ ఏజెన్సీ లాగా ఉంది. ఆ P4 నిర్వహణ కార్యక్రమం అంతా కూడా మొత్తం ఫెసిలిటేటింగ్ ఏజెన్సీ లాగానే ఉంది. 20 లక్షల మంది ఐడెంటిఫికేషన్ కొన్న ప్రాతిపదిక ఏంటండి? అలాగే ఎవరో ఇచ్చిన ఫిలాంథ్రపిస్టులు ఇచ్చిన సొమ్ముల్ని మేము మా ట్యాగ్ వేసుకొని ఇస్తామంటాం ఏంటని చెప్పి వైసీపీ అడుగుతుంది. నిజంగా వైసీపీ అడిగే ప్రశ్నలో లాజిక్ ఉందా, వ్యాలిడిటీ ఉందా? అంటే దగ్గర 1,54,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే దగ్గర 1,47,00,000కి వైట్ రేషన్ కార్డులు ఉన్నది నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా ఆల్మోస్ట్. అండ్ మీరు ఇది ఆద్యంతం గమనించగలిగితే మీరు కూడా అక్కర్లేదు, ఎవరు నరేంద్ర మోడీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 80 కోట్ల మంది ప్రజలకి ఫ్రీ రేషన్ ఇచ్చామని చెప్పారు. ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడ 119 కోట్ల ప్రజలు, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ఈ లెక్కన మీరు దేశంలోనే దగ్గర 80% దగ్గర పైచిలుక ప్రజలకి 60-80% మధ్యలో ఫ్రీ గూడ్స్ ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు డెసిషన్స్ డేటాలు ఇస్తున్నారు అన్నది చూడండి. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమాన్ని ఒకసారి మాట్లాడదాం, తర్వాత P4 రెండు కలిపి మాట్లాడితే ఇప్పుడు అమ్మఒడి అన్నది గత ప్రభుత్వంలో మీరు వాళ్ళ మేనిఫెస్టో ఒకటి ఆద్యంతం గమనించగలిగితేనండి, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో దే క్లియర్లీ సెడ్ ఏమని, సరే అంటే వాళ్ళ మేనిఫెస్టో దగ్గరికి వచ్చే లోపల అసలు ఇప్పుడు 20 లక్షలు మాత్రమే పేదలని ఎలా ప్రమాణానికి వచ్చారంటే దానికి తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న క్రైటీరియా ఏంటని? అంటే క్రైటీరియా అని కాదు, వాళ్ళు తల్లికి వందనం కార్యక్రమంలో కేవలం మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే తల్లికి స్కూల్కి వెళ్ళే తల్లికి ప్రతి ఒక్కరికి పిల్లలకి 15,000 ఇస్తున్నారు. పిల్లలందరికీ విషయంలో తల్లికి మాత్రమే చెప్పారు. బట్ ఇక్కడ రివర్స్ ఏంటంటే తల్లికి వందనాన్ని అమ్మఒడి కింద దీన్ని అభివర్ణిస్తూ, అదే అమ్మఒడిని తల్లికి వందనం కింద అభివర్ణిస్తూ ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి ఇస్తారనేది మేనిఫెస్టోలో పెట్టారు. ఇచ్చారు. ఇప్పుడు ఎవరో ఒక 391 మంది ఒకే ఆధార్ కార్డు కింద 390 ఒకటే ఆధార్ కార్డు 391 సార్. కొన్ని ఆధార్ కార్డుల నెంబర్లతో మీరు నంబర్ ఆ డేటా కూడా చూసాం. అసలు అన్ఇమాజినబుల్. ఆయన ఎవరో కర్నూలు జిల్లాలో ఒక లింగప్ప గారికి వారి కుటుంబానికి 12,22,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చాలమ్మ దాసరి శోభ అన్న ఒకే ఒక ఆధార్ కార్డుతో ఎంతమంది ఉన్నారన్నది ఇది ఒక డేటా. అండ్ అట్లా ఇదంతా ఫేక్ అని ప్రభుత్వం కొట్టిపారేస్తుంది కదా, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఏదో పిచ్చిన ఆధార్ నెంబర్లు తీసుకొని చేస్తున్నారని అంటుంది. ఆధార్ నెంబర్లు క్రాస్ వెరిఫై చేసుకోమనండి, మనం ఎస్టాబ్లిష్ చేసిన ఆధార్ నెంబర్లు అవునో కాదో తెలుస్తుంది సార్. సర్వర్ ప్రాబ్లంలు, డేటా ప్రాబ్లంలు ఫస్ట్ డే వాళ్ళకి ఇనిషియల్ ఎకప్స్ ఉన్నాయి. టోటల్ 87 లక్షల దగ్గర పిల్లలు ఉన్నారండి ఇవ్వాల్సింది అమ్మఒడి. ఎంతమందికి ఇచ్చారు? గత ప్రభుత్వం 64 లక్షల మందికి ఇచ్చారు అమ్మఒడి పథకం ప్రకారం. ఈ 87 లక్షలు ఉన్న పిల్లలకి 64 లక్షలు గత ప్రభుత్వం ఇచ్చిందానికి ఇప్పుడు మీరు ఎస్టాబ్లిష్ చేసిన డేటా 2 విషయాలు చెప్పొచ్చు. ఆన్ అండ్ అగ్రిగేట్ 13,100 కోట్లు ఖర్చు అవుతుంది. ఏది పిల్లలందరికీ మీరు రాష్ట్రంలోని 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వడానికి 2 సంవత్సరాల బడ్జెట్లో. అంటే మీరు గతంలో పెన్షన్లు కూడా పాత బాకాయలతో కలిపి ఇచ్చారు కాబట్టి 13,100 26,100 అన్నారు. మీరు కేవలం 8,000 అంటే 18,000 కోట్ల పైచీలక వాక్యూమ్ ఉంది. ఈ 18,000 కోట్లకి బడ్జెట్ అంచనాలు ఎలా మీట్ అవుతారు అన్నది ప్రశ్న. ఎందుకంటే మీరు పెద్దానికి సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. సో ఈ ప్రాథమికంగా ఈ డిఫరెన్సియేషన్ ఆఫ్ 18,000 కోట్లు ఎలకేషన్ అయితే జరగలే. బడ్జెట్ ఎలకేషన్ ఈజ్ క్లియర్లీ 8,000 కోట్లు పైవాళ్ళ కేసు ప్రవేశపెట్టిన దాంట్లో. సో ఈ గ్యాప్ అన్నది పోనీ ఒక సంవత్సరం మీరు ఎలాగో ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం జూన్ నుంచి ఇచ్చే దగ్గర 13,100 కోట్లకిను 8,000 కోట్లు మీరు ఎలకేట్ చేసిన దాంట్లో దగ్గర 5,000 కోట్లు గ్యాప్ కనిపిస్తుంది. సో ఈ వ్యాక్యూమ్ని ఎక్కడికి అడ్రస్ చేస్తారు? దానికి ఇంటర్మీడియట్ పిల్లలది మీరు ఇచ్చిన ఎక్స్క్యూజ్. సో ఇప్పుడు ఈ ప్రాతిపదిక మీద మీరు ఈరోజు ఇచ్చిన ఈ పథకం అందరికీ సత్ఫలితాలు ఇచ్చేయా లేదని దగ్గర మీ దగ్గర ఎలకేషన్ డబ్బులే ఒక 5,000 కోట్ల పైచీలక డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు మీరు దీన్ని జస్టిఫై చేయలేదన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏది ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇచ్చిన దాంట్లో. సో మీరు ఈ ఆధార్ నెంబర్లు ఫేక్ ఇవన్నీ పక్క పెడదాం కాసేపు. ఈ వాస్తవం. అలాగే మీరు P4 ఇందాక నుంచి మీరు అడుగుతున్న ప్రశ్నకి
1,47,000 దగ్గర మంది, కోటి 47 లక్షలు. సారీ 1,47,00,000 కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు ఉన్నది. నేను కాదు, మీ నీతి ఆయోగే మీకు వచ్చి గతంలో 20 లక్షల కార్డులు ఏమో తీస్తే మళ్ళీ కింద మీద పడి ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్తున్నారు ఒక రైస్ మిల్ ఓనర్కి వైట్ రేషన్ కార్డు ఉందట అక్కడ గోదావరి మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తా సార్. వైట్ రేషన్ కార్డు క్రైటీరియాలో ఇవాళ మీరు కండిషన్స్ ప్రభుత్వాలు ఎలా తీసుకుంటారు? వైట్ రైస్ తినే వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు ఇచ్చారా? దానికన్నా మనం ఇంకోటి చెప్పొచ్చు సార్. అంటే ప్రభుత్వం కూడా కొన్ని నియమాలు ఎంచుకోకపోతే ఈ 1,47,00,000 మందికి అన్ని సంక్షేమాలు ఇచ్చుకుంటే చచ్చిపోతారు అందరూ. ఎందుకు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తే అలా కదండి. ఇప్పుడు అందుకే దానికి లాజిక్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి 75%, నెక్స్ట్ దాని తర్వాత మీరు చెప్పేదానికి ఏదైతే ఉందో కరెంటు బిల్ ఎంత వస్తే దాని అప్రాన్షన్, ఐటీ కడితే ఒకటి, తర్వాత కారు ఉన్నా, ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ పెట్టాలి. పెట్టకపోతే ఎంతమందికి సంక్షేమాలు చేసుకుంటూ కూర్చుంటే ఇంకా ప్రభుత్వం ఎవరు మీరు నేను ఆ దగ్గర డిఫరెన్స్ ఎంతండి? 1,54,00,000కి 40,000కి ఆ 8 లక్షల కుటుంబాల్లో 24 గంటలు పనిచేసి సంపద సృష్టిస్తూనే ఉండాలి చంద్రబాబు గారు చెప్పినట్టు. సో అంచేత ఇది కండిషన్స్ పెట్టాను నేను అప్రాన్షన్. ఎందుకంటే 75% అటెండెన్స్ అంటే పర్పజే అది కదా సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి కదా. సో అంచేత ఆ 75% అటెండెన్స్ కండిషన్ నేను నో కాంప్రమైజ్. కానీ ఇక్కడ లాజికల్గా ఈ ప్రభుత్వం తీసుకున్న 13,000 రూపాయలు నేను లోకేష్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చెప్దాం. మీరు 15,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తున్న దగ్గర ఫస్ట్ 2 years కరోనాకి ఏం తీసుకోలేదు సార్. తర్వాత మీరే నిన్న పట్టాభి గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు, దాంట్లో చెప్పుకున్నారు మెయింటెనెన్స్ కింద. సో మెయింటెనెన్స్ కింద తీసుకున్నది వాస్తవం. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 15,000 పైన మీరు ఏదో డబ్బులు ఇచ్చి అది మెయింటెనెన్స్ మీరు భరిస్తారన్న అపోహని ప్రజలకు క్రియేట్ చేశారు. కానీ 15,000లోనో 2,000 తీసుకోవడం అన్నది అది మీ నిర్ణయానికే వదిలేయాలి. సో ఈ డిఫరెన్స్లో ఇప్పుడు P4 కాన్సెప్ట్లో కూడా మీరు ఇందాక నుంచి అడుగుతున్న దానికి ఇంత ఉన్న దగ్గర ఎట్లా జస్టిఫై చేస్తారన్న చూసుకుంటే, ఉదాహరణకి పెన్షన్ 64 లక్షల మంది వృద్ధులకి ఇస్తున్నారు, 87 లక్షల మంది పిల్లలకి దగ్గర పెన్షన్ ఇవ్వాలి. ఏది అమ్మఒడనో ఏదో చెప్పండి దాని పేరు. అలాగే ఇలాంటివి మీరు ఏది తీసుకున్నా సరే ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఎవరు ముక్కులో పెట్టడానికి 20,000 మందిని 60,000 మందిని ఐడెంటిఫై చేస్తే లేదండి. 19,15,000 మందిని ఎందుకు ఐడెంటిఫై నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు 20 లక్షలకి ఫస్ట్ బృహత్తర ప్రణాళిక ఎంతమందికి ఇస్తున్నారు? వాళ్ళనేది ఏంటంటే phase 1 అంటున్నారు. అదే సార్ 5 ఏళ్ళ టెన్యూర్లో మీరు phase 1 phase 2 అంటే ఓవరాల్గా ఇన్ని లక్షల మందికి ఇస్తున్న సంక్షేమాలు ఏ క్రైటీరియాలతో మీరు జస్టిఫై చేస్తారు? అవునండి. ఇప్పుడు ఇచ్చేస్తే ఇక దీనికి అలవాటు పడిపోతారు, ఊరుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మేము రెడీ కావద్దు అనేది వాళ్ళ ఆలోచన. రాజకీయం కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. రాజకీయంగా ఆలోచనలు ఉండడానికి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఎట్లా డిస్టర్బ్ చేస్తారు మీరు? ప్రజలు మీకు ఈ ప్రభుత్వం ఇచ్చిందే, మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను ఎక్కడ మేము డిస్ట్రక్ట్ చేయం. అండ్ వీ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ద ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ని పెంచుతామని, అమ్మఒడిని ఈ విధంగా ఇస్తామని, ఇవన్నీ చెప్పడం వల్ల మీకు ప్రజలు అట్రాక్ట్ అయ్యి గవర్నమెంట్. ఇక్కడ ఒకటి సంబంధం లేకపోయినా ఒక అంశం ప్రస్తావన చేయాలండి. ఇప్పుడు తమిళనాడు చూసాం. తమిళనాడులో జయలలిత గారి పేరుతో నడుస్తున్న అమ్మ క్యాంటీన్ని డిఎంకే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒక వెల్కమింగ్ జెస్చర్ అది. అలాగే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు, కానీ కండిషన్స్ కింద 300 యూనిట్లు దాటితే అది కట్ అయిపోతుంది. ఇలాంటి కండిషన్స్ ఏంటని ఇప్పుడు ఈవెన్ సార్ కండిషన్ అదే చెప్తున్నాను. 300 యూనిట్లు కాల్చగలిగే సామర్థ్యం వాడికి ఉంది అంటే కొంచెం అప్లిఫ్ట్మెంట్ ఫ్యామిలీ అని అర్థం. రెండోది మీరు ఇప్పటిగా పెంచేసి దాని ఛార్జీలతో మమ్మల్ని ముడి పెడితే మాత్రం ఎవరితో కాదు. మూడో పాయింట్ ఇందులో మీరు క్రిటికాలిటీ ఒకటి ఉంది సార్. దీంట్లో మీరు అన్నా క్యాంటీన్ని అక్కడ ఉన్న క్యాంటీన్లతో పోల్చారు. సరే, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అగ్రిగేట్న నియోజకవర్గానికి 2 కూడా లేవు సార్ చూసుకుంటే అన్నా క్యాంటీన్లు. మీరు చెప్పిన పథకం ప్రకారం రోజుకి 5 రూపాయలు టిఫిన్ అవ్వచ్చు, 5 రూపాయలు భోజనం అవ్వచ్చు, 5 రూపాయలు రాత్రి భోజనం అవ్వచ్చు. ఎంతమంది తింటారు? 6 అగ్రిగేట్ 2.5 లక్షల పైచిలక ఒక నియోజకవర్గానికి ప్రజలు ఉంటారు. 2.5 లక్షల ప్రజల్లో ఎంతమందికి వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తున్నారు? సో ఇవి మేము ఏదో చేసేసాము, దీన్ని మించిన పథకం లేదని మాట్లాడడానికి ఎస్, ఒక పట్టెడు అన్నం 10 మందికి పెడుతున్నారు కాదంటలే. కానీ దీంతో ఒక సంక్షేమంతో మొత్తం ఆ ప్రాంతాన్ని పరిరక్షించామన్న ఒక ఫాల్స్ నెరేషన్స్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? అలాగే ఈ సంక్షేమానికి సంబంధించిన 1,47,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్న ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ఏ మూలకు పెట్టడానికి, ఎవరి ముక్కులో పెట్టడానికి మీరు P4 పథకం త్రూగా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈ P4 పథకంలో ఇంకా బిలో పవర్టీలో ఈ సంక్షేమాలకి సంబంధం లేకుండా ఉన్న ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి, సే ఫర్ ఇన్స్టెంట్ మీరు 300 యూనిట్లు పైచిలక ఉన్నా సరే వాడు ఫారెన్ విద్యకి ఏదో ఇబ్బంది అవుతుంది, ఒక స్టేషన్ త్రూగా, లేదంటే ఒక ఆర్గనైజేషన్ త్రూగా, లేదంటే ఒక ఇండివిజువల్ చారిటీ చేసే వ్యక్తిని దాంతో అనుసంధానించి అతను అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ P4 అన్నది చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. అంతేకాని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డౌన్ ద సైజ్ చేయడానికి మీరు అన్నట్టు phase 1, phase 2, phase 3లో ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాలో ఒక పథకాన్ని ప్రవేశపెడతాయి ప్రభుత్వాలు. నేను కాదంటలే, కానీ అందులో ఉన్న సర్టనిటీని ప్రజలకి కేటగోరికల్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన రేషన్ కార్డులు, అదే ప్రభుత్వం చెప్తున్న 1,47,00,000 రేషన్ కార్డులు హోల్డర్స్ అందరికీ రేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే బడ్డను దానికి తగ్గట్టు సంపద సృష్టి అంటే 2 కంపేర్ చేసి చూడాలి. ప్యారలల్గా సంపద సృష్టి నడిచినప్పుడే సంక్షేమ పథకాలు డబ్బులు వెళ్తాయి. అవును.
సో ఇప్పుడు సంపద సృష్టి ఎలా జరగాలి? ఉన్న పళంగా జరిగే అవకాశాలు అక్కడ కనిపించట్లేదు. ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా చంద్రబాబు గారి మీద విశ్వాసంతో వస్తున్నాయి అక్కడికి. రెండోది, అది జరిగేదాకా వీటిని నడపాలంటే ఉన్న ఆప్షన్ ఏంటి? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. మనం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి లేకపోతే ఇంకో 4-7 జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకుంటున్న డబ్బుల్లో వాడు కండిషన్లు పెడుతున్నాడు. వాడు ఏమని, మన పాకిస్తాన్ వాళ్ళు తీసుకుంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర వాడు కరాచీ, ఇస్లామాబాద్ మాకు రాసి ఇచ్చామన్నాడు వాడు. ఇప్పుడు అలాంటి కండిషన్స్ ఏమైనా మనకు కూడా ఉంటాయి ఏంటి కొంపదీసి? ఇప్పుడు నేను అంత దాకా వెళ్తే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ప్రాంతాలు రాసిచ్చుకుని అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దీన్ని వెనుజులా, శ్రీలంక రెండు కలిపి మిక్సీలు వేసి బయట తీసి చేసి మొత్తాన్ని ఆ అప్పుల గొప్పని తీసుకొచ్చి చంద్రబాబు గారిని ఎత్తిన పడేశాడు కదా. ఎలా పెట్టారు? నేనే 5 కేసులు 6,40,000 కోట్లు అంటే మీరు చెప్పి ఈ బొమ్మని ఛానల్లోనూ నోటుకొచ్చిన మాటలు వాళ్ళే చెప్పారండి. వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా, తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు 14 లక్షలు 12 లక్షలు అని వాళ్ళు చెప్తున్నారు. అప్డేట్ అవ్వమన్నాడు సార్, చదువుకోమనండి. ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తే ఇలాగే అప్డేట్ అవ్వలేరు వాళ్ళు. వాస్తవానికి ఆర్బీఐ డేటాలోను బడ్జెట్లో గౌరవ పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి స్థానంలో ప్రవేశపెట్టింది, గౌరవ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు కంపేర్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్యురసీ అన్నది ఆర్బీఐ బాండ్ల రూపంలోనూ ఆర్బీఐ ఎఫ్ఆర్బి లిమిట్స్ని ఏ విధంగా మనకి ఎన్హాన్స్ చేసి ఇచ్చింది, దాంట్లోంచి వచ్చిన అప్పుల్ని ఒకసారి క్రాటకరకలుగా క్రోడీకరించుకుని ఉదయం పెట్టుకుంటే ఆ ఫిగర్ కన్సల్టేట్ అవుతుంది. అది వదిలేసి ఇదేదో అర్థమైన చెత్త రాచాడని చెప్పి దాన్ని జస్టిఫై చేద్దామని ముందుకెళ్తే మాత్రం ఎప్పటికీ మీకు వాస్తవాలు దగ్గరికి రాలేరు. కేవలం తాత్సారం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడితే కంటిన్యూ అండి, ఏం ప్రాబ్లం లేదు. రెండోది, హోంమంత్రి గారు మాట్లాడారు, ఒకసారి చూద్దామండి వారు మాట్లాడిన దాని మీద. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఐ బిలీవ్ ఈరోజు ఆయన బెయిల్ మీద విడుదల కావాల్సి ఉంది. ఒకసారి వారు మాట్లాడింది చూద్దాం. హోంమంత్రి గారు మాట్లాడు. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అన్న వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే, కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలా, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాను. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అనిపించింది. అరే, ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే, సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తా ఉంటే, కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనం. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు నాకు 2 అడ్జెక్టివ్స్ ఆడ ఉపయోగించారు హోంమంత్రి. ఒక దుర్మార్గుడు, నీచుడు. 70 ఏళ్ళు కిందకు వచ్చిన, మరి దేని కిందకు వచ్చిందో అది ప్రస్తావన చేయలేదు వారు. వచ్చిన ఒక దుర్మార్గుడు, నీచుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ కండిషన్స్లో ఏమున్నాయి, అది చదువుకోండి, చదువు రాకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు చేతి చెప్పించుకోండి. ఆవిడ టీచర్ మొదలు కాబట్టి ఆవిడ జనరల్గా టీచర్స్ ఎలా మాడతారో ఆవిడ అలా మాట తప్పేం లేదు. సరే, ఆవిడ చెప్పారు కదా అని చదివితే అందులో 5వ పాయింట్లో, అదే 5వ పాయింట్ ఒక మాట చదవండి. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ మై డిఫర్మేటరీ స్టేట్మెంట్ నార్ అలౌ ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ హిస్ presence in the TV news show which the petitioner is anchoring or hosting. అంటే దాని అర్థం ఇక్కడ మీకు చూడండి, నార్ అలౌ ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ అంటే డోంట్ అలౌ ఇన్ హిస్ ప్రెజెన్స్ అన్నది కూడా చెప్పింది. ఇన్ టీవీ షోస్ అంటే ప్రెజెన్స్ మేక్స్ సెన్స్ అంటారు. అంటే నాకున్న లిటిల్ విజ్డమ్ మేరకు ఆయన టీవీ షోలు చేసుకోవచ్చు, చేసుకున్నప్పుడు పరిధి దాటమాకండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని మాత్రమే చెప్పారు. సార్, ఎవరికైనా ఒక హెచ్చరిక ఉంటుంది సార్. హెచ్చరిక లేకుండా బెయిల్ దాకా లీడ్ అయినప్పుడు ఏ విధమైన చేతావని లేకుండా వాళ్ళు ఏమి ఇవ్వరు. రెండోది, ఇది కాకుండా వేరే డైరెక్షన్స్ ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందినాయా సుప్రీంకోర్టు నుంచి? ఆవిడ అన్నారంటే చదువుకోండి అన్నారు. సరే, అంత లర్న్డ్ పర్సన్స్కి సంబంధించి నాలెడ్జ్ మా దగ్గర లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చిన కాపీలో ఇది ఉంది. ఆవిడ హోంమంత్రి గారు మాట్లాడింది నిజమా, మీరు చెప్తున్నది నిజమా? ఏమో సార్, ఇది ఆర్డర్ కాపీ. ఇది ఆర్డర్ కాపీలో ఇవాళ ఏదైతే చూపిస్తున్నారో ఈ ఆర్డర్ కాపీని ఒకసారి జూమ్ చేయండి సార్. ఈ ఆర్డర్ కాపీలో అందులో లాస్ట్ పేజీలో ఉందండి 5th పాయింట్ అండి. 5th పాయింట్ లాస్ట్. అందులో ఇది నాకు తెలిసి ఇక్కడ మీరు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు అలాగే జస్టిస్ మన్మోహన్ గారు, ఇది ద్విసభ్యాసనం.
పోనీ ఒకలా అయితే సింగిల్ జడ్జిమెంట్ అంటే మీరు కోర్టు మాస్టర్ కింద సంతకంతో వచ్చింది. కోర్టు రిజిస్ట్రార్ గారితో సంతకం వచ్చింది. ఇందులో పార్టీస్ పిటిషనర్స్ ఎవరెవరు అంటే సిద్ధార్థ దాదే సీనియర్ అడ్వకేట్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి సీనియర్, రమేష్ అల్లంకి అడ్వకేట్, అరుణ్ గుప్తా, సయ్యద్ అహ్మద్ నఖ్వీ, ఏ లబ్షా అక్కడ దాల్మియా. వస్తుంది, మన స్క్రీన్ లో చూపిస్తున్నాం అది ఒకసారి ప్రసాద్ గారు చూడొచ్చు. అక్కడ అలాగే ఇక్కడ వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రెస్పాండెంట్స్ ఎవరు అంటే ముహుల్ రోహిత్కి, అలాగే సిద్ధార్థ్ లోద్రా, ధరు యాదవ్, గుంటూరు ప్రమోద్కి. వీళ్ళ ప్రెజెన్స్ లోనే కదా ఆర్గ్యుమెంట్స్ అయ్యే. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు జస్టిఫై చేస్తే దుస్సాభ్యాసం ఆ విధంగా సుప్రీంకోర్టు accept చేయదు కదా. అంటే సుప్రీంకోర్టు హెచ్చరించింది కానీ దుర్మార్గుడు నీచుడు అనే మాటలు ఎక్కడ వాడలేదే సుప్రీంకోర్టు. సరే అసలు నేను చెప్తున్నాను కదా, వే దే ఆర్ గివింగ్ డెలిబరేషన్స్. ఒక హోంమంత్రి గారు అయ్యి ఉండి ఆవిడ స్థాయి ఉండి, ఒక ప్రజలందరూ గౌరవించవలసిన స్త్రీమూర్తి అయ్యి ఉండి, తర్వాత టీచర్ అమ్మ అయ్యి ఉండి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు గౌరవ న్యాయస్థానమే అప్రహెన్షన్స్ని ఆ విధంగా కన్సిడర్ చేయలేదు. ఆయన వార్న్ చేసింది, అందులో డౌట్ ఏం లేదు. అయ్యా మీరు నాట్ ఈవెన్ వార్న్ సార్, హెన్స్ఫోర్త్ యు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అని చెప్పింది. అదే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, Obviously. మీరు నోరు దాటమాకండి, వచ్చే వాళ్ళ చేత కూడా అట్లా మాట్లాడకుండా అడ్డుపడండి అని సార్ చెప్పింది. మీరు వచ్చే ముందు సరే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా అట్రిబ్యూట్ ఉన్నాయి కదా, కొంచెం సంయమనం పాటిద్దాం, మరిద్దరం డిబేట్లో అని మాడుకుని వస్తున్నాం లోపలికి. తప్పించి మీరు మోడరేటర్గా, జర్నలిస్ట్గా ప్రసాద్ ఆ విధంగా మాట్లాడడం తప్పని చెప్పడం మీకు బాధ్యత. మీతో చాలా సందర్భాల్లో మీరు కొద్దిగా ఎక్సీడ్ అయినప్పుడు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. వద్దండి, మనం లెట్ us నాట్ గోయింగ్ టు దట్ కాంట్రవర్సీ అని. సో ఇక్కడ మీరు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మీరు ఇచ్చుకొని దాని గౌరవ న్యాయస్థానాలకు ఆపాదిస్తే ఎంతవరకు సమంజసం? సో అక్కడ చూసాం ఇష్యూ నోటీస్ రిటర్నబుల్ ఇన్ 8 weeks అని, అది లాస్ట్ కంక్లూజన్. 8 వారాలకి వాయిదా వేశారు. 8 వారాలు కండిషనల్ బెయిల్ అన్నది అండ్ కాన్సెప్ట్. ఫైనల్గా బిఫోర్ కంక్లూడింగ్ 2 సార్లు వాయిదా పడింది టాలీవుడ్ ప్రముఖులతోటి మీటింగ్. నిన్న జరగాలి, సరే ముఖ్యమంత్రి గారు వాస్తవంగా దీని మీద డిప్యూటీ సీఎం ఆగ్రహిస్తున్న తర్వాత వాళ్ళు కదిలారు. నిన్న జరగాలి, ఆయన సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు. రేపు జరగాలి, రేపు కూడా ఆయన ఢిల్లీ నుంచి రాకపోవచ్చు. ఏమన్నంటే వీళ్ళు ఇప్పటిదాకా మీనమేషాలు లెక్క పెట్టింది, మాకు షూటింగ్లు బిజీ, ఆ బిజీ ఈ బిజీ, అందువల్ల మరి వాళ్ళు టికెట్ ధరలు పెంచుకోవడానికి మాత్రం విడిగా వచ్చి కలిసి వెళ్ళి చేయించుకుంటున్నారుగా. జగన్మోహన్ రెడ్డి ఏమో పెరేడ్ చేయించాడు వీళ్ళందరి చేత అని వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అవమానం చేశారని చెప్తా సార్. నాకు తెలిసి ఒక సీఎంఓ ఇవాళ మాకున్న ఆబ్లిగేషన్స్కి, మాకున్న ప్రెషర్కి, లేదా సీఎం గారికి ఉన్న హెక్టిక్ యాక్టివిటీకి ఈ రోజు కుదరదు రేపని రివర్స్లో వీలు చెప్పడమా? ఎవరు సార్ వీళ్ళంతా? ఈ అన్నెసరీ బ్యాచ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిని తగ్గించి అవమానం చేశారనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఎగేసుకుని పోయారు అందరూ పొలవమని. కానీ ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఇరు రాష్ట్రాల్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ఈ ముఖ్యంగా సినీ ఫెటర్నిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అయితే ఖచ్చితంగా బాధ్యత లేదు, గౌరవం లేదన్నది ఎస్టాబ్లిష్ అయింది. నేను ఇది డెలిబరేటివ్గానే చెప్తున్నా. ఎందుకంటే సీఎంఓ కనుక ఇవాళ అపాయింట్మెంట్స్ ఢిల్లీ టూర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫిక్స్ అయిందనో, లేదంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ డ్రైవ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యి వీళ్ళకి నెక్స్ట్ డే అలకేట్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు మేము బిజీగా ఉన్నాం షూటింగ్లు అని ముఖ్యమంత్రి గారిని ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో? గౌరవ సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ గారు దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు, వీళ్ళకి ఖచ్చితంగా పుట్ డౌన్ చేస్తూ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆయన హోల్డ్ చేసిన పోర్ట్ఫోలియోనే సినిమాటోగ్రఫీ. చంద్రబాబు గారు ఆయన తొలిసారి మంత్రి అయినప్పుడు ఆయనకి ఆ శాఖ, ఆ పోర్ట్ఫోలియో మీద ఉన్న అపారమైన కమాండ్ని వీళ్ళెవరూ క్వశ్చన్ చేయలేరు. అవును, ఆయన అవకాశం ఇచ్చారు, వచ్చి మాట్లాడండి అని. అసలు ఆ అవకాశం ఇంతవరకు ఎందుకు తీసుకోలేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నలుగురు అని ఎవరికి వాళ్ళు వచ్చి భుజాలు దండుకొని మాకు సంబంధం లేదన్నారు. కనీసం తర్వాతైనా ప్రొయాక్టివ్గా రావాలి కదా, ఎందుకు రాలేకపోయారు? వాట్ ఫ్యాక్టర్స్ ప్రాంప్టెడ్ దెమ్ నాట్ టు మూవ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి? టేకిన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్తో వాళ్ళకి మహా అయితే ఒకసారి తూతూ మంత్రంగా ఒకసారి పోయి మొఖం చూపించి వస్తారు. ఈ మురళీమోహన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, చౌదరి బ్యాచ్ కింద ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు నెగోషియేషన్ చేసేయగలరు అని ఇండైరెక్ట్ భరోసాలని కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఎందుకంటే ఇవాళ స్థాయి కలిగిన ముఖ్యమంత్రి గారికి వీళ్ళు వెళ్ళకపోవడం ఖచ్చితంగా ఆక్షేపణీయం. అసలు వీళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు. హెన్స్ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా గతంలో అవలంబించిన ఇంకా టీకా తాత్పర్యాలు. ఇంకొకటి ఫైనల్గా కంక్లూడ్ చేసాం, టాక్ట్ఫుల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా ఇండస్ట్రీని చేస్తున్నారు చూసారా? రేపు పొద్దున 28 ఎలక్షన్స్ కోసం ఇండస్ట్రీ తోటి అవసరాలు ఉంటాయి. ఎందుకంటే రెవెన్యూ జనరేషన్స్, రకరకాల ఆస్పెక్ట్స్, పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్కి ఉంటాయి, తెలుగుదేశం ఎవరికైనా ఉంటాయి. ఆయన జాగ్రత్త పడ్డారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి పార్టీల కన్నా ముందు ఆయనే జాగ్రత్త పడ్డారు. అంటే అందరినీ దగ్గర ఇప్పుడు మాడి మీద కొట్టి మందేశారు. అల్లు అర్జున్ మీద కేసు పెట్టించింది వాళ్ళే, పిలిచి అవార్డు ఇచ్చింది వాళ్ళే. చూసారా? ఇప్పుడు మీకు చెప్తున్నాను, కొన్నాళ్ళు అదే దానికి ఒక సామెత ఉంటుంది సార్,
ముందొచ్చిన తోక కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని కొమ్ముల్ని వాడడం ఎలా తెలిసింది రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఒక ఇండస్ట్రీని తన దగ్గర ఉన్న ఇండస్ట్రీలు తరలిపోకుండా ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకున్నారు ఆయన. అయిపోయి వీళ్ళకి కూడా ఏంటంటే వెనకతల ఆస్తులు పెంచుకుని వీళ్ళు ఇక్కడ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. బిజినెస్ మాడ్యూల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏ మాత్రం ఇప్పుడు గతంలో రామారావు గారు లాగా అలాగా త్యాగాలు చేసేంత ఛాయ్ వెళ్దు కాదు కదా నాగేశ్వరరావు గారు, సోమబాబు గారు, కృష్ణ గారు లాగా. అయితే ఏమవుతుంది, ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ఇండస్ట్రీని వీళ్ళు పదిలంగా పరిరక్షించి ఇరు రాష్ట్రాలకి ఏదో అన్నదమ్ముల భావంతో విడిపోయిన రాష్ట్రాలే కదా మనవి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏదో సమానత్వం కొంచెమైనా పాటిస్తారని ఎగేసుకుని ఫ్రీ ల్యాండ్లు ఇచ్చి స్టూడియోలు కట్టండి అంటే వాళ్ళు అంగట్లేదు. వీళ్ళకి ఏమవుతుంది, ఏం చేస్తారన్న ఈ ధైర్యం పెరిగిపోయింది వాళ్ళకి. చూడాలంటే ఇండస్ట్రీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో, ముఖ్యమంత్రి గారు ఎలాంటి కాల్ తీసుకుంటారో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా 3 అంశాలు, P4 వెనకాల ఉద్దేశాలు, P4ని ఇనిషియేట్ చేయడం, అన్నింటికి మించి P4ని కిక్ ఆఫ్ చేసి దాన్ని బండెక్కించాలి అంటే, పట్టాలెక్కించాలంటే ఆ బండిని మొత్తం 1,47,00,000 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరినీ దానికి సంబంధించిన వాస్తవాలని మదింపు చేయాలి. ఎంతమంది రేషన్ కార్డు హోల్డర్స్కి రైస్ మిల్లు ఉన్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి, అలాగే ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఇవన్నీ మదింపు చేసి వాటిని తీసేయాలి. ఆ ధైర్యం కనుక చేయగలిగితే అసలు పేదలు ఎవరో తెలుస్తారు. లేకపోతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పేదలనే ఒక కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. గవర్నమెంట్ మీద నెత్తిన మీద పెద్ద ఫిజికల్ బర్డెన్ పడుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక కాల్ తీసుకునే అవకాశం ఉందేమో చూడాలి. రెండోది, ఇటు సూపర్ 6 నుంచి మళ్లించడం కోసమే ఇదంతా చేస్తున్నారు. తల్లికి వందనంలో జరిగిన ఒకవేళ చాలా మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి, ఒకే ఇంట్లో 300 మందికి, 200 మందికి, 90 మందికి, 15 మందికి ఇలా వచ్చేసినాయి, మీ అకౌంట్లో ఇంత డబ్బు జమ కాబోతుందని ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్. ఇవన్నీ నిజమా కాదా, ఏమన్నా వైసీపీ సృష్టించిన ఫేక్ వ్యవహారమా, దీని మీద కూడా లోతైన దర్యాప్తు జరిపించి గవర్నమెంట్ అయితే దీని మీద నిర్దిష్టమైన ప్రకటన చేయాలనేది ప్రసాద్ గారి డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.